హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ మూవీ ప్రెసెంట్ ఐ బొమ్మలో బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 90 minutes ఉంటుంది. ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే, ఆహారాలన్నీ ఉన్న ఒక గ్రామంలో ఒక కిరాతకుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని తన తల్లి కాపాడుకుంటూ వెళ్తుండగా ఆ కిరాతకుడు ఆ తల్లిని చాలా క్రూరంగా చంపుతాడు. చివరికి ఆ కిడ్నాప్ చేసిన పాప తన ఇంటికి చేరుకుందా, తన తల్లిని చంపిన కిరాతకుడిని ఏం చేసిందనేది మిగతా స్టోరీ. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే సినిమా అయితే చాలా బాగుంది గైస్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. హాలీవుడ్ మూవీస్ అంటేనే మనకి ముఖ్యంగా యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే ఎస్ చూడవచ్చు. యోగా సీన్స్ అయితే ఏమీ లేవు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అండ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా తీశారు. ఈ మూవీస్లో మైనస్ అంటూ ఏమీ లేదు. స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే నేనైతే చెప్పగలను. ఈ మూవీ ప్రజెంట్ ఐ బొమ్మలో ఉంది, బుక్ మై షోలో కూడా ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని ఓటీటీలో చూడాల్సిందే. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ తన తల్లిని చంపిన కిరాతకుడిని ఎలాగైనా చంపాలని కసితో చచ్చి బతుకుతుంది. ఆ క్యారెక్టర్ అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. అందుట్లో విలన్ పాత్ర పోషించిన దోర్ సినిమాలో ఉన్న హీరోనే ఈ సినిమాలో విలన్గా చేశారు. వేరే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి ఎక్కడా బోర్ కొట్టదు. ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా చూసే మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోకి